గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు రాష్ట్ర ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేకుండా చేసిందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కో కన్వీనర్ కనవేని చక్రధర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములు విక్రయించి వచ్చిన సొమ్మును కాజేసిన బీఆర్ఎస్ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ అసైన్డ్ భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు ఆక్రమించి పార్టీ కార్యాలయాలను నిర్మించుకుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చెప్పారో అవన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతున్నారని ఆయన కొనియాడారు. రైతుల రుణమాఫీ, రైతు భరోసా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండి స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుండం నరసయ్య, మాజీ సర్పంచ్ కలకొండ కిషన్ రావు, ఏనుగు వేణు, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు, శ్రీనివాస్ రెడ్డి, తోట ధర్మేందర్, మాజీ కోఆప్షన్ సభ్యులు షాదుల్ పాప, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అనే అబద్ధపు మాటలు చెప్పి అసలు విషయాన్ని మాట్లాడకుండా వెళ్ళిపోయినారు. వారు మరి ఈరోజు ఉడుకుతున్న సమస్య, రగులుతున్న సమస్య సిరిసిల్లాలో భూ కుంభకోణం. భూములు లేకున్నా పట్టాలు ఇవ్వడం, దళితుల భూములు రిజిస్టర్ చేసుకోవడం, గవర్నమెంట్ భూములను రిజిస్టర్ చేసుకోవడం, కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో కొంతమందికే మరి అది రిజిస్టర్లు చేయడం, ఈ విధానంలో ఉడికిపోతున్న సిరిసిల్లలో మరి ఆ విషయం మాట్లాడకుండా పనికిరాని విషయాలు, రైతు బంద్ అని, రుణమాఫీ అని, సబ్సిడీ అని, ఇటువంటి పనికిరాని విషయాలు తీస్తూ ఏదో గంట సేపు మాట్లాడి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఎక్కడ భయంతో ఉన్న వాళ్ళను ధైర్యం చెప్పే విషయం చెప్పాడు తప్పితే ఆయన చెప్పింది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనమంతా, సిరిసిల్ల అంతా, రాష్ట్రం అంతా కూడా తెలిసిపోయింది. దాదాపు 800 నుంచి 1000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైన విషయం ప్రజలకందరికీ తెలిసిపోయింది.